వచ్చిన వందలాది ప్రజలను ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగించారు. స్వరాష్ట్రంలో సాగునీరు, తాగునీరు, కరెంటు వంటి కీలక వసతులను కల్పించుకున్నామని, 10 ఏళ్ల కాలంలో తెలంగాణలో అద్భుతమైన ప్రగతిని సాధించుకున్నామన్నారు. ఎన్నికల్లో ప్రజలు ఊహించని తీర్పిచ్చారని, కొన్నిసార్లు ఇలాంటి తమాషాలు కూడా జరుగుతాయని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ కోసం సాగిన తన 25 ఏళ్ల ప్రజా ప్రస్థానం ఇక్కడితో అయిపోలేదని మరెన్నో గొప్ప లక్ష్యాలను చేరుకుంటుందన్నారు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్. తనను కలిసేందుకు ఎర్రవల్లిలోని నివాసానికి తరలివచ్చిన వందలాది మంది ప్రజలను ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగించారు. స్వరాష్ట్రంలో సాగునీరు, తాగునీరు, కరెంటు వంటి కీలక వసతులను కల్పించుకున్నామని, 10 ఏళ్ల కాలంలో తెలంగాణలో అద్భుతమైన ప్రగతిని సాధించుకున్నామన్నారు. ఎన్నికల్లో ప్రజలు ఊహించని తీర్పిచ్చారని, కొన్నిసార్లు ఇలాంటి తమాషాలు జరుగుతుంటాయన్నారు. పార్టీ అనేది నాయకులను సృష్టిస్తదని, నాయకులు పార్టీలోకి వచ్చిపోతుంటారని, కొంతమంది నాయకులు పార్టీని వీడినంత మాత్రాన పార్టీకి ఎటువంటి తేడా రాదని కేసీఆర్ స్పష్టం చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. వైశాలి, గత 2 రోజులుగా కేసీఆర్ ఫామ్ హౌస్, మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ వద్ద సందడి నెలకొంది. నిన్న మొన్న కొంతమంది ఎమ్మెల్యేలతో సందడిగా మారిన ఫామ్ హౌస్ ఈ రోజు ఏకంగా వందలాది మంది కార్యకర్తలు మాజీ సీఎం కేసీఆర్ కలవడానికి అక్కడ చేరుకున్నారు. దీంతో అక్కడ సందడి వాతావరణం ఏర్పడింది. అయితే ఈ కార్యకర్తల సమావేశంలో కేసీఆర్ పలు కీలక కామెంట్లు చేశాడు. ఎందుకంటే మొదటగా అసలు ఈ గత 10 ఏళ్ల సంవత్సరాలను తెలంగాణ అభివృద్ధిలో బీఆర్ఎస్ ఎంతో పాత్ర వహించింది. తెలంగాణ గత 10 ఏళ్లలో దేశంలోనే తెలంగాణ అభివృద్ధిలో నెంబర్ 1 స్థాయికి ఎదిగింది. ఇదే క్రమంలో మళ్ళీ జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఎందుకు ఒక విభిన్నమైన తీర్పునిచ్చారు, తమాషా తీర్పు ఇచ్చారు. ఏదో ఎక్స్పెక్ట్ చేసి, అంటే ఏదో కాంగ్రెస్ ఇచ్చిన అడివి కాని హామీలను ఏదో చేస్తుందని ఊహించుకుని ప్రజలు కాంగ్రెస్ అధికారం కట్టబెట్టారు. కాంగ్రెస్ కు అధికారం కట్టబెట్టిన తర్వాత ప్రజలు చాలా కష్టాలు అనుభవిస్తున్నారు. ఎక్కడ పల్లెల్లో కూడా బీఆర్ఎస్ గతంలో ఇచ్చిన సంక్షేమ పథకాలు తమకు అందడం లేదు, బీఆర్ఎస్ ఉన్నప్పుడే బాగా ఉండే అని ఒక చర్చ జరుగుతోంది. ఎక్కడ కూడా కార్యకర్తలు గాని నేతలు గాని అధైర్యపడకండి, భవిష్యత్తులో మనదే మళ్ళీ మనకు ప్రజలు మంచి తీర్పు ఇవ్వబోతున్నారు, మంచి అవకాశం కల్పించబోతున్నారు అని కార్యకర్తలకు ఒక ధైర్యాన్ని మనోధైర్యాన్ని కల్పించే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నారు. అయితే ఈ సందర్భంలో కేసీఆర్ ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ మరోసారి చేశాడు. ఏంటంటే, జనాలు తెలంగాణ ప్రజలు పాలిచ్చే బర్రెను వదిలి దున్నపోతును తెచ్చుకున్నారు అని చెప్పి కాంగ్రెస్ ఉద్దేశించి ప్రజలు అనుకుంటున్నట్టుగా చెప్పారు. అంటే బీఆర్ఎస్ జనాలకు అన్ని చేసింది, కానీ ఏదో చేస్తాను ఉంచిన కాంగ్రెస్ తెచ్చుకున్నా కూడా జనాలకు ఏమి ఉనగూరింది ఏం లేదు అని చెప్పేసి పల్లెలో పెద్ద ఎత్తున విస్తృతంగా చర్చ జరుగుతుంది. దీన్ని ఇప్పుడు మనం ఉన్న తరుణంలో కేవలం క్యాడర్ ను మనం ప్రజా సమస్యల పోరాటం చేసి త్వరితగతిన ప్రజలను మనసును చూరగొని తిరిగి అధికారంలో రావడానికి ఏం చేయాలో ఆ ప్రయత్నం చేయండి అని చెప్పి కార్యకర్తలు దిశానిర్దేశం చేశారు. అదే దారిలో గత 10 ఏళ్ల కాలంలో అంతకుముందు తెలంగాణలో నీటి సమస్య గానీ కరెంటు కష్టాలు గానీ ఉండేవి, కానీ బీఆర్ఎస్ వచ్చాక వాటన్నిటికీ చర్మగీతం పాడింది. తెలంగాణలో ఎక్కడ చూసినా పుష్కలంగా నీరు, కరెంట్ 24 గంటల కరెంట్ ఇచ్చాం. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం తెలంగాణను ఏర్పరిచిన, తెలంగాణలో ఉన్న కష్టాలను పాడుతున్న బీఆర్ఎస్ ఇచ్చిన హామీలను కూడా వాటిని కూడా సక్రమంగా చేయలేకపోతుంది. అంటే కరెంటు విషయంలో కావచ్చు, సాగునీటి విషయంలో కావచ్చు ప్రజలను తీవ్ర ఇబ్బందులు గురి చేస్తుంది అని చెప్పేసి క్యాడర్ చెప్పారు. అయితే ఇదే తరుణంలో కొన్ని ఏంటంటే కార్యకర్తలు ఈ చేరికల పైన కూడా కార్యకర్తలు ఒక విషయం స్పష్టం చేశాడు. ఎందుకంటే నేతలు పోతే పోవచ్చు, ఎంతోమంది ఎమ్మెల్యేలు అధికారం కోసం కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ మారవచ్చు కానీ బీఆర్ఎస్ మాత్రం ఎప్పుడు ప్రజల పక్షాన ఉంటుంది. బీఆర్ఎస్ లో బుల్లెట్ లాంటి కార్యకర్తలు ఉన్నారు. ఈ బుల్లెట్ లాంటి కార్యకర్తలు మళ్ళీ తిరిగి భవిష్యత్తులో మనం అధికారంలోకి రాబోతున్నాము. ఈ కార్యకర్తలతోనే మనం పెద్ద ఎత్తున మళ్ళీ భవిష్యత్తులో ఇక్కడ నుంచి ప్రజా సమస్యలు పోరాడుతూ ఒక ప్రపంచాన్ని సృష్టించబోతున్నాము. ప్రజల్లో చైతన్యం కలిగించి కాంగ్రెస్ చేస్తున్న మోసాలను మనం ఎండగట్టడమే మన పనిగా ఉండాలి. క్యాడర్ కు ఒక సూచన చేశారు. అయితే ఇప్పుడు ఈ రోజు మొత్తం కనుక పెద్ద ఎత్తున ఆర్మూరు,
ఆర్మూరు, హుజురాబాద్ నుంచి పెద్ద ఎత్తున వందల సంఖ్యలో కార్యకర్తలు కేసీఆర్ ను కలవడానికి వచ్చారు. ఇదే క్రమంలో కేసీఆర్ వాళ్ళని చాలా రోజులు అంటే గతంలో సీఎం లో ఉన్న సందర్భంలో కొంత కేసీఆర్ ను కలవడానికి కార్యకర్తలు కొంత గ్యాప్ ఉండేది. ఈ క్రమంలో ప్రస్తుతం కేసీఆర్ ఫామ్ హౌస్ ఉన్న తరుణంలో కార్యకర్తలు పెద్ద ఎత్తున కేసీఆర్ కలవడానికి రావడంతో కొంత అత్యాశలైనారు. కార్యకర్తలు కూడా కేసీఆర్ అత్యుత్సాహం చూపించారు. కేసీఆర్ కూడా కార్యకర్తలను కలుస్తూ వాళ్ళని ఆప్యాయంగా పలకరించారు. దీంతో అంతా ఫామ్ హౌస్ లో ఈ రోజు అంతా సందడిగా మొత్తంగా వాతావరణం నెలకొంది. పెద్ద ఎత్తున కార్లు కార్యకర్తలు రావడంతో ఒక రకమైన అంటే కేవలం తన మనోగతం జనాలకు ఎట్లుంది, జనాలు ఏమనుకుంటున్నారు, బీఆర్ఎస్ పార్టీని ఏమనుకుంటున్నారు అని ఒక కార్యకర్తలకు చెప్పే ధైర్యం చెప్పాడు. భవిష్యత్తులో మాత్రం మళ్ళీ తిరిగి మనకి అధికారం కట్టబెడతారు. ఇట్టి పరిస్థితిలో కార్యకర్తలు మనోధైర్యం కోల్పోకుంటూ నేతలు వెళ్తే వెళ్ళని కార్యకర్తలు మాత్రం పార్టీని అండగా ఉండి భవిష్యత్తులో ప్రజా సమస్యల పోరాటం చేస్తూ తిరిగి అధికారం వచ్చేదాకా మనం ఈ ప్రయత్నం కొనసాగిద్దామంటూ కార్యకర్తలు సూచించారు. రైట్. థ్యాంక్ యూ రాధాకృష్ణ.